హాయ్ అండి అందరికీ. ఎంతో సింపుల్ ప్రాసెస్‌లో ఈజీగా అయిపోయే దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ అనే కాదండి, దోసలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి ఎంత అంటే పావు కిలోకి ఎక్కువ, అరకిలోకి తక్కువ దోసకాయ తీసేసుకున్నాను. సో దానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత చూడండి, కాస్త లైట్గా వేగిన తర్వాత అందులోనే ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ వచ్చేసి నార్మల్ సైజ్ది ఒకటి తీసేసుకున్నాను. క్వాంటిటీ చాలా తక్కువ తీసేసుకున్నాను, ఎక్కువ తీసేసుకోకండి ఎందుకంటే కాస్త జిగురు జిగురుగా ఉంటుంది. సో క్వాంటిటీ తక్కువ తీసేసుకొని అవి అలాగా గ్యాస్ పైన ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు దోసకాయలని కట్ చేసేసుకోండి. పైన పీల్ తీసేసుకొని హాఫ్ కేజీకి తక్కువ తీసేసుకున్నాను, పావు కిలోకి ఎక్కువ తీసేసుకున్నానండి. దోసకాయ వచ్చేసి పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేగిందో లేదో చూసుకుందాం. చూడండి, ఇంకాస్త వేగనివ్వండి. కాస్త ఫ్రై అయితే కొంచెం లైట్ మెరూన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇలా అయ్యేంత వరకు వేగిన తర్వాత అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న దోసకాయ పీసెస్ ఉన్నాయి కదా అండి, సో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. గ్యాస్ని సిమ్లో ఉంచకండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. దోసకాయలని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రై చేసేయండి దోసకాయ పీసెస్ని కూడా. దోసకాయ పీసెస్ మరీ అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీ చేసి అన్నంలో తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది టంగ్కి టచ్ అవుతూ ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో కాస్త ఎక్కువగా తీసేసుకొని ఫ్రై చేసేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశానండి. ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాలు యాడ్ చేశాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు యాడ్ చేశానండి. మీరు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, అంటే ఓన్లీ పచ్చి శనగపప్పునే నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అండి. కొందరు పప్పులు తినని వాళ్ళు ఉంటారు కదా, సో అందుకోసమని మీకు నచ్చితే పప్పు యాడ్ చేయండి. ఇలా అన్ని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి అనేది పచ్చిగా తీసేసుకుంటే అదో రకమైన టేస్ట్ వస్తుంది, ఆయిల్లో వేయించి తీసేసుకుంటే అదో రకమైన టేస్ట్ వస్తుందండి. సో అందుకనేసి కాస్త లైట్గా ఆయిల్లో ఫ్రై చేయండి వెల్లుల్లిని కూడా. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే ఈ కరివేపాకు అన్ని పప్పులు మనం వేసాం కదా అండి, మాడిపోతాయి. సో సిమ్లో ఉంచేసి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయండి. నేను టమాటోస్ వచ్చేసి ఒక 4 తీసేసుకున్నానండి. 4 టమాటోస్ని నార్మల్ సైజువే, మీడియం సైజువి 4 తీసేసుకున్నాను. 4 టమాటోస్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 2 మినిట్స్కి ఒకసారి కలిపేస్తూ ఉండండి. టమాటా స్కిన్ అనేది పైన లేయర్ అనేది సపరేట్ అయ్యేంతవరకు. పైన మాత్రం మూత పెట్టకండి, మూత పెడితే మూతతో వచ్చే నీటి ఆవిరి ఇందులో ఉన్న వాటర్ టోటల్ కలిపేసి దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో అందుకనేసి మూత పెట్టకండి, పైన మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టమాటాని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసేసి చల్లారనిచ్చేసేయండి. చల్లారిచ్చిన తర్వాత ఒక 10-5 మినిట్స్లో తొందరగా చల్లారిపోతుంది అండి, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా. సో చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టకండి, కొంచెం బరకగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా పట్టేసిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత అందులోనే కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఆన్ చేయడం వల్ల ఇంకాస్త టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో యాడ్ చేసి మిక్సీ చేసిన తర్వాత దానికి ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేశానండి. ఎండుమిర్చి యాడ్ చేసేసి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టేసుకున్న దోసకాయ చట్నీలో ఈ పోపు కలిపేసి ఒక్కసారి కలిపేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది.